నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రఘురామ కృష్ణంరాజు, రఘురామ కృష్ణరాజు ఈయన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం, ఆయన మాట్లాడిన విధానం అద్భుతం. ఒక రకంగా సనాతన ధర్మం కోసం, పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం, హిందూ దేవతలు ఆరాధిస్తున్న దేవాలయాల కోసం తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల కారణంగా ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు డీజీపీని కోరిండు. శబ్ద కాలుష్య నియంత్రణ, భారతీయ న్యాయ సంహిత నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీకి కృష్ణమరాజు లేఖ రాసిండు. రాష్ట్రంలోని అనేక ప్రార్థనా స్థలాల వద్ద విచ్చలవిడిగా ఎలాంటి నియంత్రణ లేకుండా లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తున్నారన్నారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని, దీనిపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుందన్నారు. మతపరమైన స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ పౌరుల ఆరోగ్యం, ప్రశాంతమైన జీవితాన్ని గడిపే హక్కును ఉల్లంఘించకూడదన్నారు. చక్కటి మాట పెద్దగా పెడతారు. అటు ప్రార్థనా మందిరాలంటే మనకు 3: ఒకటి చర్చి, రెండవది మసీదులు, మూడవది దేవాలయాలు. ఇక ఎక్కడ లేని విధంగా పెద్ద సౌండ్లు పెట్టి ఈ ప్రార్థనలు చేసేటోళ్ళు ఒకళ్ళు, భక్తి పాటలు చేసేటోళ్ళు ఒకళ్ళు. దేవుడి మందము మీరు ఇచ్చేటువంటి నిత్యం రోజువారీ పూజలు చేయండి, కానీ ఈ మైకులు పెద్దగా పెడితే దేవునికి కూడా ఇబ్బందే. దేవుడు కూడా నెత్తి చేతులు పెట్టుకొని కూర్చుంటాడు. ఇంతగానం పెట్టిండు, నా భక్తుడు ఇంత పెద్దగా సౌండ్ ఎందుకని. అటు భగవంతునికి ఇబ్బందే, ఇటు ప్రజలకు ఇబ్బందే. ఏదో మాట్లాడుకోవడానికి వీలు లేకుండా, ఏది చేయరాకుండా, హాస్పిటల్ ఉంటే అక్కడ రోగులకు ఇబ్బంది, పాఠశాలలు ఉంటే విద్యార్థులకు ఇబ్బంది. అటు ఇటు పోయేవాళ్ళు కూడా బండి మీద పోకుంటూ స్పీకరు పెద్దగా పాటలు వినొస్తున్నానికి వీటి అంటాడు. ఇట్లా తలకాయ ఇట్లా అనగానే ఏమైతే బండి ఒదిక్కుపోతుంది, ఎవరికో దాక్కుతుంది. కాబట్టి ఒక ఆంధ్ర వరకే పరిమితం కాదు ఈ మాట. యావత్ భారతదేశంలో ప్రార్థనా స్థలాల్లో చిన్నగా సౌండ్ ఉండాలి, కానీ పెద్దగా పెడితే ఆ స్పీకర్లు అవన్నీ ఎత్తుకొని పోవాలి పోలీసు వాళ్ళు. ఇంకా ముచ్చట్లేదు, నిషేధం. ఇది మంచి మాట, విలువైన మాట. చిన్నగా ఇప్పుడు తిరుపతిలో చూడండి, మనం తిరుమలకు పోతే ఎంత చిన్నగా సౌండ్ ఉంటుంది, గమనించరు కదా మీరు? నిరంతరం నడుస్తూనే ఉంటుంది అనౌన్స్మెంట్లతో పాటు. నిరంతరం కూడా భక్తికి సంబంధించినటువంటి పాటలు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం, సహస్రనామాలు, ఇవన్నీ నడుస్తాయి. ఎవరికైనా ఇబ్బంది కలిగిందా ఇంతవరకు తిరుపతిలో? వెంకటనే ఆనందపడతాడు, నా కొండ మీద ఎంత చిన్నగా మీరు మైక్ పెట్టిండ్రా అని. ఎక్కడైనా మనం ఆ బాక్స్ దగ్గర, మైక్ దగ్గర నిలబడ్డా కూడా ఇబ్బంది కాదు, మనం ఎంచక్క ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఎందుకు పెద్దగా ఊరంతా ఇన్రావు అన్న, పక్క ఊరుకు అన్న సౌండ్లు. ఇది చక్కటి నిర్ణయం. ఇది తెలంగాణలో కూడా అమలు కావాలి, యావత్ భారతదేశ వ్యాప్తంగా అమలు కావాలి. మంచి మాట చెప్పిండు కృష్ణమరాజు. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున ఆయనకు వాట్సాప్ చెప్తున్నా, ధన్యవాదాలు. అద్భుతమైన నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా అమలు చేయాలి. ఏమంటారు ప్రేక్షకులారా? ప్రార్థనా స్థలాల్లో పెద్దగా మైకు పెట్టకూడదన్న మాట కృష్ణమరాజు మాటలను సమర్థిద్దామా వద్దా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.